ఒకప్పుడు హిమాలయాల మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో విక్రముడు అనే మాంత్రికుడు నివసించేవాడు. తన మంత్రశక్తితో దేవతలకే సవాలు విసరాలనే అహంకారం అతనిలో పెరిగిపోయింది. ఒకరోజు అతను ఇలా అనుకున్నాడు, ఈ ప్రపంచంలో నిజమైన శక్తి ఏదైనా ఉంటే అది నాదే, దేవుడైనా నా ముందు వంగాల్సిందే. అలా గర్వంతో అతను శ్రీ మంజునాథస్వామి ఆలయం వద్ద ఘోర తంత్రసాధన మొదలుపెట్టాడు. అర్ధరాత్రివేళ నల్లని మేఘాలు, మెరుపులు, గర్జించే గాలులు. మాంత్రికుడు తన మంత్రాలతో ఆలయాన్ని చుట్టుముట్టాడు. ఓం క్రూరాయ నమః, నా శక్తితో నిన్ను బంధిస్తున్నాను అని భీకరంగా జపించాడు. ఆ క్షణంలో ఆలయంలోని మంజునాథస్వామి విగ్రహం చుట్టూ ఒక కాంతివలయం ఏర్పడింది. మాంత్రికుడి మంత్రశక్తి కొంతసేపు పనిచేసినట్టు అనిపించింది. విగ్రహం స్వల్పంగా కదిలింది. విక్రముడు గర్వంతో నవ్వుతూ నేనే గెలిచాను అని అరిచాడు. కాని అదే క్షణంలో ఆలయం మొత్తం దివ్యమైన వెలుగుతో నిండిపోయింది. ఒక గంభీరమైన ధ్వని వినిపించింది, భక్తి ముందు అహంకారం నిలవదు. మంజునాథస్వామి కరుణాశక్తి వెలుగులా వ్యాపించింది. ఆ వెలుగులో మాంత్రికుడి మంత్రాలు కరిగిపోయాయి. అతని శక్తి పూర్తిగా హరించుకుపోయింది. విక్రముడు తట్టుకోలేక నేలపై పడిపోయి వణికిపోయాడు. కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు, ప్రభూ, అజ్ఞానంతో నేను చేసిన పాపాన్ని క్షమించండి. ఆ క్షణంలో స్వామి ముఖంలో కరుణ మెరిసింది. పశ్చాత్తాపమే నిజమైన శక్తి అనే సందేశం అతని హృదయంలో మారుమోగింది. ఆ రోజునుంచి విక్రముడు మాంత్రికుడిగా కాదు, ఒక పరమభక్తుడిగా మారిపోయాడు. ఆ గ్రామం మళ్లీ శాంతితో వెలిగిపోయింది.